ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని పరిశ్రమల్లో కార్మికుల భద్రత గాల్లో దీపంలా మారింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం, యాజమాన్యాల నిర్లక్ష్యం కార్మికుల పాలిట శాపంగా మారింది. ప్రమాదం జరిగితే చాలు కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మరొక ముందే పరవాడ ఫార్మాసిటీలో మరో పేలుడు ఘటన కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెస్ ప్రాంతాల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. విధులకు వెళ్లిన కార్మికుడు క్షేమంగా ఇంటికి చేరతాడన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎంఎన్సీ స్థాయి పరిశ్రమల్లోనూ వరుసగా అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు చోటు చేసుకుంటూ ఉండటం పారిశ్రామిక భద్రతలో లోపాలను బహిర్గతం చేస్తోంది. తాజాగా పరవాడ ఫార్మాసిటీలో దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో సెస్ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు, ట్యాంకర్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నివేదికను సమర్పించాలి. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే సేఫ్టీ ఆడిట్ నివేదికలు సిద్ధమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త అనుమతులు, విస్తరణలు, బ్యాంకు రుణాలు, లైసెన్స్ రెన్యువల్స్ కోసమే ఆడిట్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రమాదాలపై నియమించిన కమిటీలు సమర్పించిన నివేదికలు కూడా ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాలేదు. ఎసెన్షియా ప్రమాదం నుంచి ఇటీవల జరిగిన స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ వరకు జరిగిన ఘటనలపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రమాదాలకు కారణాలేంటి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై స్పష్టత లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మక్కై వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మాటలు మాని కార్మికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.